సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 6 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 17 మందిని గోపాల్పురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒక్క గోపాల్పురం పిఎస్లోనే డాక్టర్ నమ్రతపై 8 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యులతను కూడా పోలీసులు రిమాండ్కు తరలించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో మరోసారి పోలీసులు తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ నమ్రతకు సంబంధించిన బ్యాంక్, హాస్పిటల్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో రిమాండ్ అయిన వారిలో మహిళా ఏజెంట్లు ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 70కి పైగా ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసి వైపు మళ్లించి చైల్డ్ ట్రాఫికింగ్ కు డాక్టర్ నమ్రత పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, చెప్పండి, ఇప్పటికే సృష్టి ఫెర్టిలిటీ కేసులో తాజాగా మరో 6 నిందితులను కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సృష్టి ఫెర్టిలిటీ కేసులో గోపాలపురం పోలీసులు లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకుని 5 రోజుల పాటు విచారించి ఆమె నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇంకా మరికొన్ని అరెస్టులను కూడా గోపాలపురం పోలీసులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినటువంటి పోలీసులు తాజాగా మరో 6 అరెస్ట్ చేసి వారిని రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఆ అరెస్టుల సంఖ్య 17 వరకు చేరింది. ఈ 2-3 రోజుల వ్యవధిలో మరికొన్ని అరెస్టులు కూడా ఉండేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఈ 6 ఎక్కువగా డాక్టర్లు ఉన్నారు, ఆ తర్వాత మహిళా ఏజెంట్లు కీలకంగా ఉన్నారు. ప్రజెంట్ అరెస్ట్ అయినటువంటి 6 డాక్టర్ విద్యులత ఉన్నారు. ఈమె గైనకాలజిస్ట్ గా పనిచేస్తూ ఉన్నారు. వైజాగ్ బ్రాంచ్ లో ఈమె గైనకాలజిస్ట్ గా పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ విద్యులత మీదే ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమె పేరు మీదనే మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తున్నట్టుగా పోలీసులు స్పష్టంగా గుర్తించడం కూడా జరిగింది. మరోవైపు ఈ కేసులో డాక్టర్ నమ్రత కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అందులో ఆమె వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలతో పాటు సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలను కూడా గుర్తించారు. అందులో కొంత నగదు ఉన్నటువంటి నేపథ్యంలో నగదును కూడా ఫ్రీజ్ చేసినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇవే కాకుండా ఆమెకి ఇంకా ఎక్కడెక్కడ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి అన్న అంశాల గురించి కూడా గోపాలపురం పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు లభించినటువంటి వివరాల ఆధారంగా, లభించినటువంటి బ్యాంక్ ఖాతాల ఆధారంగా అందులో ట్రాన్సాక్షన్స్ గమనిస్తే కోట్లాది రూపాయలు అందులో ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఇప్పటికీ గోపాలపురం పోలీసులు గుర్తించారు. అయితే ఈ సృష్టి ఫెర్టిలిటీ కేసులో ప్రధానంగా హైదరాబాద్ బ్రాంచ్ కీలకంగా వ్యవహరించింది. గోపాలపురం పోలీసులు హైదరాబాద్ బ్రాంచ్ మీదనే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని ఆధారాల సేకరణ కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను మరోసారి పరిశీలించారు, మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్ల ఆధారంగానే ఇప్పటి వరకు సుమారుగా 70 మందిని ఐవీఎఫ్ కోసం వచ్చినటువంటి బాధితులను సరోగసి వైపు మళ్లించి మోసం చేసినట్టుగా గోపాలపురం పోలీసులు ప్రధానంగా గుర్తించారు. ఎవరైతే ఐవీఎఫ్ కోసం, సంతాన భాగ్యం లేనటువంటి దంపతులు ఐవీఎఫ్ కోసం తనను సంప్రదిస్తారో, ఐవీఎఫ్ చాలా తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి అందులో పెద్దగా లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి డాక్టర్ నమ్రత ఉద్దేశపూర్వకంగానే దంపతులకు సంతానం కలిగేటటువంటి సామర్థ్యం ఉన్నా కూడా వారిని ఐవీఎఫ్ కోసం కాకుండా సరోగసి వైపు మళ్లించింది. ఇలా సరోగసి పేరిట ఒక్కొక్కరి నుంచి కూడా 30 నుంచి 50 లక్షల వరకు కూడా వసూలు చేసింది. ఇలా బాధితులకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని గమనించి అందుకు అనుగుణంగానే వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో 70 మందిని సరోగసి పేరిట మోసం చేయడమే కాకుండా ఆ 70 మందికి సరోగసి పేరిట పిల్లలు జన్మించారంటూ కూడా ఇతరుల వద్ద కొనుగోలు చేసినటువంటి శిశువులను విక్రయించినట్టుగా ఇప్పటికే పోలీసులు దర్యాప్తులో వెల్లడింది. సో మొత్తానికి చైల్డ్ ట్రాఫికింగ్ ఆమె పాల్పడినట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉండడంతో ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే అంశంలో భాగంగా ఎక్కువగా ఏజెంట్లే డాక్టర్ నమ్రతకు సహకరించారు కాబట్టి ఏజెంట్ నెట్వర్క్ మీద కూడా పోలీసులు లోతైన దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే డాక్టర్ నమ్రతను విచారించిన అంశంతో పాటు ఈ కేసులో కీలకంగా ఉండేటటువంటి మేనేజర్ కళ్యాణికి సంబంధించిన ఫోన్ కూడా సీజ్ చేసినటువంటి పోలీసులు అందులో డేటాను విశ్లేషించారు. ఆమె డేటాలో ఏజెంట్లకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఉండడంతో అందులో ఉన్నటువంటి సమాచారం ఆధారంగానే ఏజెంట్లను కూడా ఇప్పటికీ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. సో మొత్తానికి ఇప్పటికీ కేసులో 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. 2-3 రోజుల వ్యవధిలో మరికొన్ని కూడా అరెస్టులు ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.